వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న ఏజ్లోనే మోకాల నొప్పులు వస్తున్నాయి అంటుంటారు. అసలు మోకాల నొప్పులు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, మేము డాక్టర్ని కలిసామంటే మోకాలలో గుజ్జు అరిగిపోయింది అంటుంటారు. మరి మోకాలలో గుజ్జు అరిగిపోయినప్పుడు కొద్దిమంది ఏమంటుంటారంటే దొండకాయలు తినండి, బెండకాయలు తినండి అంటుంటారు. మరి నిజంగానే ఈ బెండకాయలు తింటే మోకాలలో గుజ్జు పెరుగుతుందా అనేది తెలుసుకుందాం. అదేవిధంగా వాటితో కూడా రిజల్ట్ రాని వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మోకాలలో గుజ్జుని పెంచే విధంగా ఇట్లాంటి ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక్క ఇంజెక్షన్ వేయించుకుంటే చాలు, చాలా వరకు కూడా మోకాల నొప్పులు తగ్గుతాయని చెప్పేసి డాక్టర్ మధురిమా నాయుడు గారు చెప్తా ఉన్నారు, పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ఒకసారి మేడం అడిగి అసలు ఈ ఇంజెక్షన్ ఏంటి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలని తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. హాయ్ నవీన్. మ్యామ్ ఏంటి మ్యామ్, ఇది ఏదో మ్యాజికల్ ఇంజెక్షన్ అన్నట్లుగా కనపడతా ఉంది. అంటే ఇది వేగానే మోకాల నొప్పులు తగ్గిపోతాయి, అసలు దీని స్పెషాలిటీ ఏంటి? అండి, ఇది వేగానే మోకాల నొప్పులు ఏం తగ్గిపోవండి. బేసిక్గా నేను దీని గురించి చెప్పాలంటే మీకు ఇది స్టేజ్ 2 వరకే పనిచేసిద్దండి. స్టేజ్ 2కి అండ్ స్టేజ్ 2కి 3కి మధ్యలో ఉన్నాయి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకే పనిచేస్తుంది. అట్లయినా గ్రేటే మేము, ఎందుకంటే చాలా వరకు 2-3 వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎక్కువసేపు నిలవలేరు, నచ్చలేరు. సో అట్లాంటి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చిద్దండి, ఎందుకంటే ఇది ఇచ్చేదే మనం హైలరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ కాబట్టి. సో అది ఏదైతే మనకి ఆర్థరైటిస్లో అది లోపం ఉంటుందో మనం డైరెక్ట్గా ఈ ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి, సో దానివల్ల ఇట్ విల్ ఎయిడ్ ఇన్ పెయిన్ రిలీఫ్ అనమాట. అసలు ఈ ఇంజెక్షన్ వేయడం వల్ల అక్కడ పెయిన్ ఎట్లా తగ్గుతుందండి? నీ జాయింట్లో సైనోవియల్ మెంబ్రెన్ ఉంటుందని చెప్పాను కదా. ఈ సైనోవియల్ మెంబ్రెన్ ఉంటుంది కదా, ఈ సైనోవియల్ మెంబ్రెన్ నుంచి ఏంటంటే మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏంటంటే మనకి కార్టిలేజ్కి ఫుడ్. ఓకే, మళ్ళా ఈ సైనోవియల్ ప్రొడక్షన్ కానీ మన ఆర్థరైటిస్లో తగ్గుతుంది. సైనోవియో సైట్స్ అని దీంట్లో సెల్స్ ఉంటాయన్నమాట. అది ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఆ సైనోవియల్ సైట్స్ అనేది తగ్గుతాయి కాబట్టి ఈ సైనోవియల్ ప్రొడక్షన్ అనేది ఫ్లూయిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో కార్టిలేజ్కి ఫుడ్ తగ్గిపోయి కార్టిలేజ్ డీజనరేషన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఇంజెక్షన్లో మెయిన్గా హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది. డైరెక్ట్గా ఏంటి, సో సైనోవియం ఎలానో ప్రొడక్షన్ చేయట్లేదు కదా, ఆ ఫ్లూయిడ్లో మెయిన్ కాంపోజిషన్ ఏంటంటే హైలరోనిక్ యాసిడ్. ఇదే మెయిన్గా. సో మనం ఏంటంటే బయట నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు వైటమిన్ B12, వైటమిన్ D తగ్గితే మనం ఏం చేస్తున్నాం అండి, ఇంజెక్షన్స్ వేసుకుంటున్నాం, టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం కదా. సేమ్ విత్ దిస్. సో దీంట్లో ఏంటంటే ఇది హైలరోనిక్ యాసిడ్ ఏంటంటే మనము డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాం అనమాట. ఇంజెక్ట్ చేస్తే ఏంటంటే కార్టిలేజ్ పోయిన కార్టిలేజ్ నేనేం చేయలేను. సో ఆల్రెడీ డ్యామేజ్డ్ కార్టిలేజ్ కి వెళ్ళి అక్కడ కార్టిలేజ్ ఫామ్ అవుతుందని నేను చెప్పను. బట్ ఏంటంటే ఉన్న కార్టిలేజ్ ఉంటది కదా, దాన్ని స్ట్రెంథన్ చేసిద్ది, పెయిన్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాలి మ్యామ్? సో ఇయర్లీ వన్స్ అండి, అంతే. ఇయర్లీ వన్స్, మరి ఎక్కువ అయితే ట్వైస్ అంతే. ఇయర్లీ వన్స్ అంతే. బట్ పనిచేసిద్దండి, ఒక 1-2 years వరకు పనిచేస్తుంది. నేను చెప్పిన ప్రికాషన్స్ కూడా అన్ని ఫాలో అవుతూ అన్ని చేస్తే మాత్రం ఇట్ విల్ వర్క్ అవుట్. మీరైతే దీంట్లో ఉన్న కాంపోనెంట్ ఆ ఇంజెక్షన్ అంత పేరు చెప్పారు, మరి మేమే డైరెక్ట్ గా అంటే నార్మల్ గా వేరే హాస్పిటల్కి వెళ్ళి వేసుకోవచ్చు కదా ఇది. సో ఏంటి, ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ లాంటివి ఉంటాయి? అంటే మీరు చేసుకోవడానికి అవ్వదండి, మేమే చేయాలి. దీంట్లో మాత్రం ఇది ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఎక్స్రే చూసిన తర్వాత ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ మీకు ఏం ఇంజెక్షన్ అనేది సూటబుల్ అయిన తర్వాత చెప్పిన తర్వాత అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా పేషెంట్స్ చేసేసుకున్నారు అనుకోండి, నీ జాయింట్ ఇన్ఫెక్షన్ అయ్యి సెప్టిక్ ఆర్థరైటిస్ జాయింట్ లో ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నీడిల్స్ పెడుతున్నప్పుడు. బికాస్ హైలీ వాస్కులర్ ఏరియా కాబట్టి, అంటే బ్లడ్ సప్లై ఎక్కువ ఉన్న ఏరియా కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వస్తాయి అనమాట నీ జాయింట్ లో. ఏమన్నా రియల్ ఎక్స్పీరియన్స్ లో మ్యామ్ ఇట్లాంటి మా ఊర్లోకి ఒక డాక్టర్ వచ్చాడు, సో మోకాల నొప్పులు అంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చారు కాలికి, దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి మొత్తం అక్కడ ఈ జాయింట్స్ మొత్తం ఇదైపోయి సర్జరీ వరకు వచ్చారు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? అవునండి, చాలా మంది ఏంటంటే విలేజెస్లో పాపం తెలియక పాపం ఇంజెక్షన్స్ తీసేసుకుంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని తీసేసుకుంటారు. అదేంటంటే నొప్పి తగ్గుతుందని చెప్పేసి 6 monthsకి 2-3 సార్లు 4 సార్లు చేసేసుకుంటారు అనమాట. చేసేసుకోవడం వల్ల అదేంటంటే మంచి స్టెరైల్ ఏరియాలో చేయాలి. అంటే మనకి పైన ఆపరేషన్ థియేటర్ ఉంది కదా, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి లైక్ మంచిగా క్లీన్ చేసి ఒక 2 to 3 times క్లీన్ చేసి అప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే నీ జాయింట్ ఇన్ఫెక్షన్స్ రావు. మెయిన్ గా మనం ఇచ్చేసాం మెయిన్ తగ్గిపోవడం కాదు, తర్వాత పేషెంట్ కి ఇన్ఫెక్షన్ రాకూడదు. ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే క్లీన్ దట్ ఏరియా వేర్ యు ఆర్ గివింగ్ ద ఇంజెక్షన్, దట్ షుడ్ బి వెరీ స్టెరైల్. తర్వాత కొంచెం 1 or 2-3 days ఒక యాంటీబయాటిక్ పెడతాం ఇన్ఫెక్షన్ రాకుండా. ఆ ఇన్ఫెక్షన్ 1% కూడా కంట్రోల్ చేయడానికి యాంటీబయాటిక్స్ ఒక 2-3 days పెడతాం. ఓకే ఏంటంటే నిజంగా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మ్యామ్, ఒక ఆర్టికల్ చదివాను నేను. ఆర్టికల్ చదివితే
ఒక పర్సన్ ఇట్లాంటి ఇంజక్షన్లు మోకాళ్ళకి వేసే ఇంజక్షన్స్ ఎవరో ఊర్లో ఒక డాక్టర్ సజెస్ట్ చేశారని చెప్పేసి వేసుకున్నారు. అంటే అతను ఆర్థోపెడిక్ సర్జన్ కాదు, ఏం కాదు. దానివల్ల కాలే తీసే పరిస్థితి వచ్చింది మ్యామ్. జరుగుతాయండి, కొన్నిసార్లు జరుగుతాయండి. మరి డిసాస్టర్ కేసెస్ లో కొంచెం తెలియగా ఉండే ఏంటంటే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అయిపోయి మొత్తం కాలంతా కూడా స్ప్రెడ్ అయిపోయి బోన్ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకు మీకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసి స్టేజ్ 2-3 ఉన్న వాళ్ళకైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. మీరు హాస్పిటల్ వారితో మాట్లాడచ్చు ఇంజెక్షన్ గురించి. అదేవిధంగా ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా దొండకాయలు బెండకాయలు తినడం వల్ల నిజంగానే కార్టిలేజ్ అనేది పెరుగుతుందా? మోకాళ్ళ నొప్పి అంటే గుజ్జు పెరుగుతుంది అంటే అందులో గుజ్జు ఉంటుందిగా? అలా ఉండదండి. నేను చెప్పాను కదా మీకు కాన్సెప్ట్. ఏదైనా కానీ కార్టిలేజ్ కి ఫుడ్ అనేది సైనోవియల్ మెంబ్రేన్ అనేది ప్రొడక్షన్ చేసే సైనోవియల్ ఫ్లూయిడ్ నుంచే రావాలి. దొండకాయలు తింటే బెండకాయలు తింటే ఏంటంటే రాదు. ఏదో కొంత ఈ సైనోవియల్ మెంబ్రేన్ క్యాప్సూల్ కి ఉపయోగపడుతుందే తప్ప కార్టిలేజ్ పెరగదు. ఈ చియా సీడ్స్, బేసిల్ సీడ్స్, దొండకాయ బెండకాయ ఏంటంటే విచ్ ఆర్ హై ఇన్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి, అంతే తప్ప మంచిది. కానీ మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది అనేది మాత్రం ఒక అపోహ. ఓకే ఓకే. మొత్తానికి దొండకాయలు బెండకాయలు తింటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది కానీ మోకాళ్ళ నొప్పులు తగ్గవు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఇంజక్షన్ అనేది కూడా భయపడే వాళ్ళు ఉంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నీ క్యాప్ రెగ్యులర్గా పెడతా ఉంటారు, అది మంచిదా కదా? నీ క్యాప్ పెట్టుకుని నడవడం కావచ్చు, కూర్చున్నప్పుడు కావచ్చు. నీ క్యాప్ అనేది చాలా మంది ఏంటంటే లైక్ స్టేజ్ 2 అంటే స్టేజ్ 3 ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే గంటల తరబడి వేసేసుకుంటారు, విచ్ ఇస్ నాట్ గుడ్. ఓకే. సో ఎప్పుడైనా మరీ నీ క్యాప్స్ వాడాలంటే, నేనైతే మా పేషెంట్స్కి నీ క్యాప్స్ వాడచ్చా అని అంటూ ఉంటారు. నేనైతే నీ క్యాప్స్ వద్దు, ఎందుకు వాడద్దు, చాలా మంది వాడమంటారు డాక్టర్స్ అంటే. జస్ట్ ఇట్ సపోర్ట్ అండి, దానివల్ల ఏముంటుంది మీకు ఉపయోగం? జస్ట్ మనం వాకింగ్ ఒకవేళ 20 minutes వాకింగ్ చేయాలనుకోండి, ఇలా నడవలేకపోతున్నాం అంటే ఏదో సపోర్ట్ చేసుకొని మీరు నడవాల్సి ఉందే. ఏమన్నా ఇంజురీ అయింది అనుకోండి బ్రేస్లు వేసుకోవాల్సి ఉంది, అంతే తప్ప నీ క్యాప్స్ అనేది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఈ మజిల్ ఉంటది కండి, తొడ మజిల్ కింద క్వాడ్రిసెప్స్ మజిల్ అని, ఆ మజిల్ అనేది బాగా వేస్టింగ్ వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ మజిల్ సన్నగా అయిపోయింది అనుకోండి మీకు స్ట్రెంగ్త్ ఉండదు, స్టెబిలిటీ ఇవ్వదు నీకు. అలా ఇప్పుడు ఉన్నట్టుండి కొద్దిమంది అట్లా నడుస్తూనే అట్లా బెండ్ అవుతా ఉంటారు మ్యామ్. అంటే అది ఏంటి? అది మోకాల నొప్పి ప్రాబ్లం లేదంటే లెగ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి? లిగమెంట్ ఇష్యూస్ అండి, లిగమెంట్ ఇష్యూస్. క్వాడ్రిసెప్స్ మజిల్స్ కానీ అంత స్ట్రెంత్ లేకపోయి సన్నగా ఉన్నా కానీ అలా జర్క్స్ మూమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ చెప్పాను కదా మీకు, ఇంకా 6 లిగమెంట్స్ ఉన్నాయని మీకు చెప్పాను కదండి. ఇది మెయిన్గా ఎల్సిఎల్ లిగమెంట్స్ కానీ, ఎంసిఎల్ లిగమెంట్స్ కానీ, ఏసిఎల్ ఇంజరీస్ ఉన్నా కానీ, పిసిఎల్ ఇంజరీస్ ఉన్నా కానీ మనకి ఏంటంటే ఏమన్నా పార్షియల్ ఇంజరీ అయిన తర్వాత పార్షియల్ టేర్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ జర్కింగ్ మూమెంట్స్, క్లికింగ్ సౌండ్స్, పాపింగ్ సౌండ్స్ అనేవి వస్తాయి అన్నమాట నీస్. మెయిన్ స్పోర్ట్స్ ఇంజరీ వాళ్ళు కూడా వస్తుంటారా మ్యామ్ ఇక్కడికి? వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏసిఎల్ టేర్స్. అవును ఏసిఎల్ టేర్స్ ఎక్కువ చూస్తుంటాం మనము. ఇంకా మినిస్కస్ కూడా మన అన్ని రిపేర్స్ చేస్తామండి. మనకి రోజువారీ ఏముంటాయంటే ఇది జనతా గ్యారేజ్, పద్మజ మల్టీ స్పెషాలిటీ, ఇక్కడ అన్ని నొప్పులు రిపేర్ చేయబడను. కరెక్ట్ అండి. ఆర్థోపెడిక్షన్ అంటేనే అదే అండి, అన్ని రిపేర్లు చేయబడను. అసలు చిన్న ఏజ్ లోనే ఎందుకు మేము మోకాళ్ళ నొప్పులు వస్తా ఉన్నాయి? అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయిందండి. మెయిన్గా ఏంటంటే ఒక దగ్గర కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు చాలా అవర్స్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. పాపం బిజీగా ఉంటారండి వర్క్స్లో. అంటే లైక్ అంటే స్ట్రెచ్ ఒక 9 hours 8 hours అలానే ఉండి ఆబ్వియస్లీ ఏంటంటే మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల ల్యాక్ ఆఫ్ మొబిలిటీ లేకపోవడం వల్ల మామూలుగా ఏంటంటే ఎక్సర్సైజ్ చేయమంటాను కదా మిమ్మల్ని. ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట, కాన్సెప్ట్ అది. సో అందుకని ఏంటంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ మొబిలిటీ లేకుండా అటెస్ట్ టచ్ కూర్చోవడం వల్ల కూడా ఏంటంటే మనకి నీ పెయిన్స్ రావచ్చు. అక్కడ కూర్చున్న పొజిషన్ కావాలంటే వాళ్ళ కాళ్ళు కొంచెం ఇట్లా అదే ఎవ్రీ 30 to 45 minutes బ్రేక్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకొని అలా వాకింగ్ చేయాలి. అయిపోతాయండి అని చెప్పేసి అనుకుంటారు, కానీ వర్క్ లో అయిపోవడం కదా అక్కడ మీ నీ అనేది డ్యామేజ్ అయిపోతా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. మెయిన్ గా జాయింట్ హెల్త్ బాగుండాలి అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ క్యాన్డ్ ఫుడ్స్ కానీ తినకూడదు. అబ్జార్ప్షన్ రేట్ ఆఫ్ డి కానీ కాల్షియం కానీ తగ్గుతుంది. మెయిన్ అసలు సన్ కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు మేము, ఎందుకంటే ఇప్పుడు మొత్తం సిటీలో
లో వచ్చేసి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి అపార్ట్మెంట్ అసలు కల్చర్ సూర్యకిరణాలు పడడమే మానేసాయి, ఇంకా అంటే మానేయడం కాదు, మన ఇంట్లోకి రావట్లేదు. ఒకళ్ళు పడినా సన్ స్క్రీన్ పూసేస్తున్నారు, సన్ స్క్రీన్ పూసేసి ఆ వైటమిన్ డి కూడా అబ్జర్వ్ అవ్వట్లేదు. ఇది మొత్తానికి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి మళ్ళీ పూర్తిగా ఉత్పత్తి చేస్తుంది అనేది కాదు, సపోర్టింగ్ గా అయితే ఇది ఉంటది. స్టేజ్ 2, 3 ఉన్న వాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు. స్టేజ్ 2, స్టేజ్ 2/3 అంతే, 3కి చెప్పలేమండి. 3కి అంటే రన్నింగ్ లో ఉంటే ఓకే. ఓకే, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దీన్ని కూడా సూపర్విజన్ ఆధ్వర్యంలో మాత్రమే దీన్ని ఇంజెక్ట్ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మేము కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ నవీన్.